My decision. I no longer confuse patience with completed work. I choose to become the person who creates opportunities continuously, regardless of today's responses. I will not measure my effort by how many people already know me. I will measure it by how consistently I create meaningful new conversations. I do not chase people, I remain professionally present. Every thoughtful offer is an act of service. Every follow up is an opportunity to create clarity. Every new conversation expands my future. Silence from a customer is information, not instruction. It is not telling me to stop. It is simply telling me to continue building my pipeline elsewhere while remaining respectfully visible. I no longer wait for certainty before acting. Action creates certainty. I no longer depend on yesterday's offers to create tomorrow's business. Today's business deserves today's offers. I choose volume without pressure, consistency without anxiety, presence without attachment, service without expectation, momentum without emotional urgency. This is now how I sell. నేను తీసుకున్న నిర్ణయం. ఇకపై నేను సహనాన్ని పని పూర్తయిందని ఎప్పటికీ భావించను. ఈరోజు కస్టమర్ ఎలా స్పందించినా అవకాశాలను నిరంతరం సృష్టించే వ్యక్తిగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. నన్ను ఎంతమంది ఇప్పటికే తెలుసుకున్నారో దాని ఆధారంగా నా ప్రయత్నాన్ని నేను కొలవను. అర్థవంతమైన కొత్త సంభాషణలను ఎంత స్థిరంగా సృష్టిస్తున్నానో దాని ఆధారంగా నా ప్రయత్నాన్ని కొలుస్తాను. నేను ఎవరిని వెంబడించను. నేను వృత్తిపరంగా ఎల్లప్పుడూ కనిపిస్తాను. ప్రతి ఆలోచనతో చేసిన ఆఫర్ ఒక సేవ. ప్రతి ఫాలోఅప్ స్పష్టతను సృష్టించే అవకాశం. ప్రతి కొత్త సంభాషణ నా భవిష్యత్తును విస్తరిస్తుంది. కస్టమర్ నిశ్శబ్దం ఒక సమాచారం మాత్రమే. అది ఆగమని ఇచ్చే ఆదేశం కాదు. అది ఆగిపో అని చెప్పడం లేదు. అది కేవలం గౌరవంతో కనిపిస్తూనే మరొక చోట నా పైప్లైన్ ని నిర్మించమని సూచిస్తోంది. చర్య తీసుకునే ముందు పూర్తి నిశ్చయత కోసం నేను ఇకపై ఎదురు చూడను. చర్యే నిశ్చయతను సృష్టిస్తుంది. రేపటి వ్యాపారాన్ని నిన్నటి ఆఫర్ల మీద నేను ఇకపై ఆధారపరచను. ఈ రోజు వ్యాపారానికి ఈ రోజే చేసిన ఆఫర్లు అవసరం. ఒత్తిడి లేకుండా ఎక్కువ అవకాశాలను నేను ఎంచుకుంటాను. ఆందోళన లేకుండా స్థిరత్వాన్ని ఎంచుకుంటాను. ఆసక్తి బంధం లేకుండా నా ఉనికిని కొనసాగిస్తాను. ఫలితాలపై ఆశలు లేకుండా సేవ చేస్తాను. భావోద్వేగ తొందరపాటు లేకుండా ముందుకు సాగుతాను. ఇక నుంచి నేను అమ్మకాలు చేసే విధానం ఇదే. ద న్యూ ఆపరేటింగ్ బిలీఫ్. Relationships create trust. Offers create opportunities. Consistency creates inevitability. All three are required. None replaces the others. సంబంధాలు నమ్మకాన్ని నిర్మిస్తాయి. ఆఫర్లు అవకాశాలను సృష్టిస్తాయి. స్థిరత్వం ఫలితాలను అనివార్యం చేస్తుంది. ఈ మూడు కూడా అవసరం. ఒకటి మరొకటి స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయదు. బీ, డూ, హ్యావ్. ఐ ఆమ్ a disciplined creator of opportunities. I am calm under uncertainty. I create value.
before I seek results. I think in decades but execute daily. I trust the process without becoming passive. నేను అవకాశాలను క్రమశిక్షణతో సృష్టించే వ్యక్తిని. అనిశ్చితి మధ్య కూడా ప్రశాంతంగా ఉంటాను. ఫలితాల కన్నా ముందు విలువను సృష్టిస్తాను. నేను దశాబ్దాల దృష్టితో ఆలోచిస్తాను, కానీ ప్రతిరోజు చర్య తీసుకుంటాను. నిష్క్రియంగా మారకుండా ప్రక్రియను విశ్వసిస్తాను. డూ. ఎవ్రీ డే ఐ బిగిన్ న్యూ కాన్వర్జేషన్స్. ఎవ్రీ డే ఐ మేక్ మీనింగ్ఫుల్ ఆఫర్స్. ఎవ్రీ డే ఐ ఎడ్యుకేట్. ఎవ్రీ డే ఐ ఫాలో అప్ ఇంటెన్షనల్లీ. ఎవ్రీ డే ఐ లీవ్ పీపుల్ better informed. I plant new seeds while nurturing old ones. ప్రతిరోజు నేను కొత్త సంభాషణలను ప్రారంభిస్తాను. ప్రతిరోజు అర్థవంతమైన ఆఫర్లు ఇస్తాను. ప్రతిరోజు అవగాహన కల్పిస్తాను. ప్రతిరోజు ఉద్దేశపూర్వకంగా ఫాలో అప్ చేస్తాను. ప్రతిరోజు నేను కలిసే వ్యక్తిని మరింత అవగాహనతో వదిలి వస్తాను. ప్రతి విత్తనాలను సంరక్షిస్తూ కొత్త విత్తనాలను కూడా నాటుతాను. హ్యావ్ ఏ గ్రోయింగ్ పైప్లైన్, ప్రిడిక్టబుల్ మొమెంటమ్, క్వాలిఫైడ్ బయర్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఏ ట్రస్టెడ్ నేమ్ బిల్ట్ త్రూ కన్సిస్టెంట్ ప్రెజెన్స్, ఏ బిజినెస్ దట్ కాంపౌండ్స్. నిరంతరం పెరుగుతున్న పైప్లైన్, అంచనా వేయగలిగే పురోగతి, అర్హత కలిగిన కొనుగోలుదారులు, ఆర్థిక స్వాతంత్రం, స్థిరమైన ఉనికితో నిర్మించిన విశ్వసనీయ పేరు, కాలక్రమేణా పెరుగుతూ ఉండే వ్యాపారం. ద డెసిషన్ దట్ విల్ టెస్ట్ ద లాక్. When the old pattern appears, they already know me. I would not argue with it. I would simply answer with my decision. Yes, they know me. Today I will help someone else know me too. When another old thought appears, you are not doing enough. I don't defend myself. I don't feel guilty. Instead, I ask one question. What meaningful offer will I make in the next 15 minutes? That moves the mind from judgment to action. అది తలుపు నిజంగా మూసి ఉందో లేదో పరీక్షిస్తుంది. పాత ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు నన్ను ఇప్పటికే తెలుసుకున్నారు, దానితో నేను వాదించను. నా నిర్ణయంతోనే సమాధానం ఇస్తాను. అవును, వాళ్ళు నన్ను తెలుసుకున్నారు. ఈరోజు ఇంకొకరు కూడా నన్ను తెలుసుకునేలా నేను చేస్తాను. నువ్వు సరిపడా ఆఫర్లు ఇవ్వడం లేదు అన్న ఆలోచన వచ్చినప్పుడు నన్ను నేను సమర్థించుకోను. నేర భావనకు లోనవను. దానికి బదులు ఒక ప్రశ్న అడుగుతాను. రాబోయే 15 నిమిషాల్లో నేను ఏ అర్థవంతమైన ఆఫర్ చేయబోతున్నాను అని. ఆ ప్రశ్న మనస్సును తీర్పు చెప్పే స్థితి నుంచి చర్య తీసుకునే స్థితికి తీసుకెళ్తుంది. I will never again allow patience to become permission for passivity. I create new opportunities every day while honoring every relationship I have already built. My future is not waiting for old conversations to mature alone. It is being built by the conversations I begin today. ఇకపై నేను సహనాన్ని నిష్క్రియంగా ఉండడానికి అనుమతిగా ఎప్పటికీ ఉపయోగించను. నేను ఇప్పటికే నిర్మించిన ప్రతి సంబంధాన్ని గౌరవిస్తూనే ప్రతిరోజు కొత్త అవకాశాలను సృష్టిస్తాను. నా భవిష్యత్తు కేవలం పాత సంభాషణలు పరిపక్వం చెందడాన్ని ఎదురుచూడడం ద్వారా రాదు. నేను ఈరోజు ప్రారంభించే కొత్త సంభాషణల ద్వారానే అది నిర్మించబడుతుంది. ఈ నిర్ణయం నేను నిర్మించుకుంటున్న గుర్తింపుతో పూర్తిగా సరిపోతుంది.